మన పాఠ్యాంశం ఏమిటంటే ఈస్టర్ వాక్యానుసారమ. ఈరోజు మనం నేర్చుకునేటటువంటి సందేశము ఈస్టర్ వాక్యానుసారమ. ఈస్టర్ అనగానే మనకేం అర్థమవుతుంది అనంటే యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచినటువంటి దినముగా మనకు అర్థమవుతుంది. కానీ వాస్తవానికి ఈస్టర్ అనేటటువంటి ఈ పదము ఇంగ్లీష్ పదము. ఈస్టర్ అనేది ఇంగ్లీష్ పదము. ఈ యొక్క ఈస్టర్ అనే ఇంగ్లీష్ పదము తెలుగులోనికొచ్చేసరికి పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగగా మనము లేఖనాలలో చూడగలము. వాస్తవానికి ఇది కింగ్ జేమ్స్ వెర్షన్‌లో తర్జుమా లోపముగా కనబడతది. ఎలా అంటే అక్కడ పేసోవర్ అని తర్జుమా చేసే క్రమంలో దానిని ఈస్టర్‌గా తర్జుమా చేయటమును బట్టి ఏం జరిగింది అనంటే ఈస్టర్‌గా దానిని నేటికి కూడా అదే పేరుతో పిలువబడుతుంది. దానిని మార్చారు. అయినప్పటికీ అదే పేరుతో పండుగను ఆచరించేటటువంటి క్రైస్తవ జనాంగము కలదు నేటికి. సంఘ కాపరులైనటువంటి వారైనా, సంఘ విశ్వాసులైనటువంటి వారైనా నేటికి వాటిని అనుసరిస్తూ తమ జీవితాలను కొనసాగించుకునేవారు అనేక మంది మన కళ్ళ ముందు కోకొల్లులుగా కనబడతా ఉంటారు. వాస్తవానికి ఇది వాక్యానుసారమా అని మనం ఆలోచించగలిగితే ఈస్టర్ అనేటటువంటిది వాక్యానుసారమా కాదా అనేది ముందుకు సందేశమును కొనసాగించుకుంటూ నేర్చుకుందాం. ఇక్కడ తర్జుమ లోపం ఎక్కడొచ్చింది అనంటే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 4వ వచనంలో. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 4వ వచనంలో పస్కా పండుగను గురించి తర్జుమ లోపంగా అక్కడ ఈస్టర్ అని కింగ్ జేమ్స్ వెర్షన్‌లో దానిని వ్రాయటం జరిగింది. అటు తర్వాత దానిని మరలా తర్జుమ చేసి పేసోవర్ అని రాశారు. న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్‌లో దానిని పేసోవర్ అని రాయటం జరిగింది. పేసోవర్ అనంటే దాటిపోవుట అని అర్థం. దాటిపోవుట అని అర్థం. పులియని రొట్టెల పండుగ అని కూడా మనం చెప్పొచ్చు. అంటే దానిని పురస్కరించుకుని నేటికి అనేక మంది ఈస్టర్ అని పిలవటం, ఈస్టరుగా దానిని భావించటం, ఇలా చేసేవారు నేడున్నటువంటి క్రైస్తవ సమాజంలో కనబడతా ఉంటారు. నేడున్నటువంటి సంఘ కాపురులలో కనబడతా ఉంటారు. వాస్తవానికి ఈస్టర్ అనే పదము 66 పుస్తకాలు సముదాయం కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా లేదు. మరొకసారి ఈస్టర్ అని ఎవరైతే అనుకుంటున్నారో బోధించేవారు కానీ, బోధ వినేవారు కానీ, ఈస్టర్ అని అనుకునేవారు ఎక్కడ కూడా వాక్యంలో ఆ పదమును చూపించలేరు. ఎందుకు చూపించలేరు అనంటే అది వాక్యంలో లేదు కాబట్టి చూపించలేరు. మరి ఈస్టర్ అని ఎలా చెప్పగలుగుతున్నారు అనంటే ఆనాడు తర్జుమ లోపమును బట్టి చేయబడినటువంటి మాటను, వెలికి తీయబడినటువంటి మాటను నేటికి కూడా అదే ఉంది అనేటటువంటి
ఆలోచన కలిగిన వారు కొంతమంది ఉండగా, అందరూ ఈస్టర్ అని పిలుస్తున్నారు కాబట్టి, మేము కూడా ఈస్టర్ అని పిలుస్తాం అనుకునేవారు మరికొందరు. వారు ఆచరిస్తున్నారు కాబట్టి మేము కూడా తప్పకుండగా ఆచరించాలి అని ఆచరించేవారు మరికొందరు. అందరూ చేస్తుండగా మేము చేయకపోతే బాగుండదు కదా అని చేసేవారు మరికొందరు. అందరూ చేస్తున్నారు కదా అని చేసినా, వారు చేస్తున్నారు కాబట్టి మేము చేయాలి అనుకోని మరి చేసినా, అందరూ ఆచరిస్తున్నారు కాబట్టి మేము ఆచరించకపోతే బాగుండదు అని ఆచరించిన లేదా పాటించిన, వాళ్ళు చేసేది చేయమని చెప్పేది వాక్యములో ఉందా? దేవుడు చేయమని చెప్పారా? నేడున్నటువంటి క్రైస్తవులకు ఆజ్ఞ ఉందా? ఈ విధముగా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోవాలి. ఇలా ప్రశ్నించుకోకపోతే ఏం జరుగుతుంది అనంటే, అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితులుంటాయి. ఇంతకు ఈస్టర్ అనగానే మనము ఆలోచన చేయగలిగితే, బబులోను యొక్క దేశపు వారు క్రీస్తు పూర్వంన ఏం చేసేవాళ్ళంటే, ఆకాశరాణి దేవతకు వాళ్ళు పూజలు చేసేవాళ్ళు. దానికి గ్రీకులో ఇస్తర్ అనేసంటారు. ఇస్తర్ అని దీనిని పిలిచేవారు. ఆకాశరాణిని కొలిచేవారు. ఆకాశరాణి దేవతను వాళ్ళు పూజలు చేసేవారు. దీనిని తీసుకొచ్చి పరిశుద్ధ గ్రంథంలోనికి ఆపాదించగలిగితే, వాక్యమును అర్థం చేసుకునే వారిగా కాకుండా, వాక్యమును అపార్థం చేసుకునే వారిగా ఉండే అవకాశాలనే ఉన్నాయి. చాలా విషయాలు ఈ సందేశంలో మనం నేర్చుకోవాలి కాబట్టి, త్వరగా నేను చెప్పే ప్రయత్నాన్ని చేస్తాను. జాగ్రత్తగా వినే ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టి వినే ప్రయత్నాన్ని మీరు చేయాలి వినేవాళ్ళు. నేరుగా వాక్యంలోనికి మనం వెళ్ళగలిగితే ఇర్మియా గ్రంథంలో మనము చూద్దాం. 7వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనము మనం ఒకసారి చూడగలిగితే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. ఇక్కడ మనం చూడగలిగితే, నాకు కోపం పుట్టించునట్లు ఆకాశరాణి దేవతను ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలెననియు, అన్యదేవతలకు పానార్పణములు పోయవలెననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు. తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు. స్త్రీలు తిండి పిసుకుచున్నారు. ఇక్కడ ఆలోచన చేయగలిగితే, నాకు కోపము పుట్టించినట్లు ఆకాశరాణి దేవతను చూసారా? ఆకాశరాణి దేవతకు పిండి వంటలు వండటం, వంటకాలు తయారు చేయటం, పూజించటానికి. ఎవరికి? దేవునికి పూజించటానికి కాదు. ఆకాశరాణి దేవతకు పూజించటానికి జరుగుతున్న కార్యక్రమాలక్కడ. జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలుగుతుంటే ఇక్కడ ఇస్తర్ అనగా ఇక్కడ ఆకాశరాణి దేవత. ఆకాశరాణి దేవతకు పూజించేటటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. 44 అధ్యాయం అదే ఇర్మియా గ్రంథం. 44 అధ్యాయము ఇర్మియా గ్రంథము 44 అధ్యాయము 16 వచనం నుండి 19 వచనాల వరకు చూద్దాం. ఇర్మియా గ్రంథము 44 అధ్యాయము 16 వచనం నుండి 19 వచనాలు.
ఇక్కడ మనం చూడగలిగితే మరికొన్ని సంగతులు మనకు కనబడతా ఉంటాయి. 15వ వచనం నుండి చూద్దాం. అప్పుడు తమ భార్యలు అన్య దేవతలకు ధూపము వేయవలెనని ఎరిగియున్న పురుషులందరినీ అక్కడ నిలిచియున్న స్త్రీలను మహా సమానముగా కూడి మహాసమాజముగా కూడి వారును ఐగుప్తు దేశమందలి సత్రసులో కాపురముండి జనులందరును యిర్మీయాకు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి. యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను నేనంగీకరిం మేమంగీకరింపము. మేము నీతో చెప్పిన సంగతులన్నిటినీ నిశ్చయముగా నెరవేర్చబోచున్నాము. మేమును మా పితరులను, మా రాజులను, మా అధిపతులను యూదా పట్టణములలోను, యెరూషలేములోను వీధులలోను చేసినట్లే ఆకాశరాణికి ధూపము వేయుదుము. ఆమెను పానార్పణములు అర్పించుదుము ఆమెకు. ఏలయనగా మేము అలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను. మేము క్షేమముగానే ఉంటిమి. ఏ కీడును మాకు కలుగలేదు. మేము ఆకాశరాణికి ధూపము వేయకయు, ఆమెకు పానార్పణములు అర్పింపకయు చూచినప్పటి నుండి అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తమును మాకు తక్కువైనవి. మేము ఖడ్గము చేతను, క్షామము చేతను క్షీణించుచున్నాము. మేము ఆకాశరాణికి ధూపము వేయగను, ఆమెకు పానార్పణములు అర్పించగను. మా పురుషుల సెలవు లేకుండా ఆమెను పిండి వంటలు చేయకున్నామా? ఆమెకు పానార్పణములు పోయకున్నామా? ఇవన్నీ కూడా ఎవరికి చేసేవి అనంటే ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయటం, ఆహారములు వండి తినటం, వారు అక్కడ ఉండటం, ఇవన్నీ కూడా వారు ఆకాశరాణి దేవతకు చేసేటటువంటి కార్యక్రమాలు. 25వ వచనం. అదే 44వ అధ్యాయము 25వ వచనంలో కూడా మనము చూడగలుగుతుంటే, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఆకాశరాణికి ధూపము వేయి ధూపము వేయుదుమనియు, ఆమెకు పానార్పణములు అర్పింతుమనియు మేము మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్ళు నిశ్చయముగా నెరవేర్చుదుమనియు మీరును మీ భార్యలను మీ నోటితో పలికి మీ చేతులతో నెరవేర్చుచున్నారే. నిజముగానే మీ మ్రొక్కుబళ్ళను మీరు మ్రొక్కుదురు. నిజంగానే మీ మ్రొక్కుబళ్ళను మీరు నెరవేర్తురు. అంటే ఆకాశరానికి చేసేటటువంటి కార్యక్రమాలు. వారి యొక్క పూజా విధానాలు, వారి యొక్క పని, వారి యొక్క విధాన యొక్క ఆచారాలు ఏంటంటే ఆకాశరాణికి పూజించటం. ఆకాశరాణికి వారు పూజ చేయటం. ఇస్తరోత్ అనేటటువంటి గ్రీకులు పిలిచేటటువంటి దానిని, గ్రీకులో దాన్ని ఇస్తరోత్ అని పిలుస్తూ ఆకాశరాణికి వాళ్ళు పూజ చేసేటటువంటి కార్యక్రమాలు ఎన్నో కనబడుతూ ఉంటాయి. మరికొన్ని సంగతులు మనము చూస్తూ, ఆలోచన చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచించగలిగితే గనుక రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూడగలిగితే, రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం. రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ మనం ఒక మాట చూద్దాం. సొలొమోను అష్టరోతు అను షిపోనీయుల దేవతను, మిల్కోను అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఇక్కడ సొలొమోను అష్టరోతు. అష్టరోతు దేవత, అమ్మోనీయుల దేవత.
ఇవన్నీ కూడా దేవతలలో కొలువబడుచున్నటువంటి పేర్లు. అష్టరోత్ కానీ, లేదా ఇస్తరో ఇస్తరోత్ కానీ, ఇవన్నీ కూడా వారి యొక్క దేవతలకు ఉన్నటువంటి నామకరణములు లేదా పేర్లు. ఇలా ఆలోచన చేయగలుగుతుంటే గ్రీకులు ఇస్తరని, అక్కడ మనం చూసినటువంటి 5వ వచనంలో ఒక మాట కనబడుతుంది. చూద్దాం మరొకసారి. సొలొమోను అష్టరోతు అను సీదోనీయుల దేవత. సీదోనీయుల దేవత ఎవరంటే అష్టరోతు. అష్టరోతు అని చెబుతున్నాడు. తర్వాత ఇక్కడ మనము ఆలోచన చేస్తుంటే సొలొమోను అష్టరోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను, మిల్కోను. ఈ దేవత ఎవరు అంటే అమ్మోనీయుల దేవత. ఇవన్నీ కూడా వారు తమ తమ ఆచారాల ప్రకారము వారు పానార్పణములు చేయటం, హేయమైన కార్యాలు చేయటం, అనేక రకాలుగా వారు భోజన పదార్థములను వండుకోవటం, తినటం ఈ విధంగా వారు చేశారు. ఎక్కడ చేశారు అనంటే, ఎక్కడ చేశారు అనంటే వారు ఉండేటటువంటి స్థలాలలో వారు ఎక్కడైతే చేయాలో అక్కడ వాటిని చేసేవారు. ఇవన్నీయు ఎందుకు మాట్లాడవలసొస్తుంది అనంటే, ఈస్టర్ అనేటటువంటిది నేడు మనం చేయాలా? చేయకూడదనంటే, ఈ యొక్క పదానికి అర్థం మనం మొదటిగా తెలుసుకున్నాం. తర్వాత దేవతలను గూర్చి దానికి సంబంధించిన సంఘటనలను ఆలోచన చేస్తున్నాం. ఇవి మనకు అర్థమైతేనే మిగిలినటువంటి సంగతులు, మిగిలినటువంటి విషయాలు అర్థం కావటానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనంలో ఒక దేవతను గూర్చి మనము చదివాం. 2 దేవత పేర్లు అక్కడ కనబడతా ఉన్నాయి. ఏ పేర్లు కనబడతా ఉన్నాయంటే 5వ వచనంలో రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనంలో మనకు కనబడుతున్నాయి. సొలొమోను అష్టరోతు అను సిదోమీయుల దేవత. ఏ దేవత? సిదోమీయుల దేవత. అలాగే మిల్కోము అనేది అమ్మోనీయుల దేవత. అమ్మోనీయులు పిలిచేది మిల్కోము. సిదోమీయులు పిలిచేది ఏ దేవత? ఏ దేవతగా కనబడుతుందక్కడ? చూద్దాం. అక్కడ ఏ దేవత కనబడుతుందంటే, ఏ దేవత కనబడుతుందంటే 5వ వచనంలో సొలొమోను అష్టరోతు అను సిదోమీయుల దేవత. ఏ దేవత? అష్టరోతు సిదోమీయుల దేవత. ఇలా మనం చూడగలిగితే పరిశుద్ధ గ్రంథంలో, లేఖనములలో అనేకమైనటువంటి పేర్లతో పిలువబడుచున్నటువంటి దేవతలు కలరు. 33.5 దేవతలు అని చాలామంది చెప్పటం, చాలామంది మాట్లాడుకోవటం మనం వింటూ ఉంటాం. అయితే వాటన్నింటిని కాసేపు పక్కన పెట్టగలిగితే ఇక్కడ కొన్ని పేర్లు మనకు చెప్పబడుతున్నాయి. కొన్ని పేర్లు మనకు చెప్పబడుతున్నాయి. వాటిని గురించి మనం ప్రస్తావన చేయటం లేదు కానీ, ఇక్కడ చెప్పబడినటువంటి వాటిని గూర్చి మాత్రమే మనం ప్రస్తావన చేస్తా ఉన్నాం. వింటున్నటువంటి వారికి నేను తెలియజేసే విషయం ఏంటంటే, వాటిని గూర్చి నేను వివరణ ఇవ్వటం లేదు. కానీ, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి వాటిని గూర్చిన వివరణ మాత్రమే నేను ఈ యొక్క సందేశం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. వింటున్నటువంటి సంఘవేతరులైన, సంఘ విశ్వాసులైన, సంఘ కాపరులైన అపార్థం చేసుకోకుండగా జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. రైట్. ఇక సందేశాన్ని మనము ముందుకు కొనసాగించుకుంటూ మరికొన్ని సంగతులను గూర్చి ఆలోచన చేద్దాం. ఇప్పుడు మనము
మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనంలో మనము ఒక మాట చూస్తాము. అలాగే మొదటి సమూయేలు గ్రంథంలో కూడా మనము ఒక మాట చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథంలో కూడా మనము ఒక మాట చూడగలిగితే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే 31వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనంలో మనం ఒక మాట చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనంలో మనం ఏం చూస్తామంటే, మరియు వారు అతని ఆయుధములను అష్టరోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బేత్షాను పట్టణపు గోడకు తగిలించిరి. ఇక్కడ మరలా ఒక పేరు కనబడుతుంది, అష్టరోతు అని. మొండెమును వదిలేసి అష్టరోతు యొక్క తలను ఏం చేశారంటే, మరొకసారి ఆ మాట చూద్దాం. నా మాటల్లో దీనిని ప్రస్తావన చేసే కంటే వాక్యం ఏం చెబుతుందో మనం ఒకసారి చూడగలిగితే చాలా స్పష్టంగా రాయబడింది. 31వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తున్నాం. మరొకసారి చదువుదాం ఆ మాట. మరియు వారు అతని ఆయుధములను అష్టరోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బేత్షాను పట్టణపు గోడకు తగిలించిరి. అష్టరోత్ యొక్క గుడిలో. అష్టరోతు అనేటటువంటి గుడి సౌలు గారి కాలంలో ఇది ఉండేది. సౌలు గారి కాలంలో అష్టరోతు దేవత గుడి అనేది ఉండేది. ఇది మనం ఆలోచన చేయగలుగుతుంటే చాలా చరిత్రను గురించి ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితి ఉంటది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే వాక్యంలో హెచ్చరిక మాటలుగా జారీ చేయబడుతున్నటువంటి ప్రతి మాటను ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. అష్టరోతు, ఈస్టర్, ఈస్టర్ అనేటటువంటి దానికి సంబంధాలు, వ్యత్యాసాలు ఏమైనా ఉన్నాయా? అనేటటువంటి సంగతులు మనం ఆలోచిస్తా ఉన్నాం. ఈస్టర్ అనేది తర్జుమ లోపమును బట్టి వచ్చింది. దానిని మరలా సరైన కోణంలో తర్జుమ చేసి దానిని పేసోవర్ అని పెట్టారు అని మనం ప్రారంభంలోనే నేర్చుకున్నాం. అయితే వాటిని పురస్కరించుకొని, వాటిని ఆనుకొని ఇప్పుడు మరికొన్ని సంగతులను గూర్చి ఆలోచిస్తా ఉన్నాం. మరికొన్ని సంగతులను గూర్చి ఆలోచన చేస్తూ ఇప్పుడు మనం ఎక్కడికొచ్చామనంటే మొదటి సమూయేలు గ్రంథానికి వచ్చాం. మొదటి సమూయేలు గ్రంథము ఎన్నో అధ్యాయానికొచ్చాం మనము? మనము ఇక్కడ చూడగలిగితే ఎన్నో అధ్యాయానికొచ్చామంటే 31వ అధ్యాయము 10వ వచనంలో మనము ఈ సందేశాన్ని కొనసాగించుకుంటున్నాం. ఇప్పుడు మరొక మాట మనం చూడగలిగితే మరొక మాటను మనం చూడగలిగితే దేవుడు తన యొక్క గ్రంథంలో వ్రాయించిన అనేకమైనటువంటి విషయాలలో మరొక సందేశాన్ని అనేకమైనటువంటి వాక్యాలు కలవు. కానీ కొన్నింటిని గూర్చి మనం ఆలోచన చేసుకుంటూ వాక్యంలో చెప్పబడినటువంటి సంగతులను, వాక్యంలో ఉన్నటువంటి విషయాలను ఆలోచన చేసుకుంటూ సందేశాన్ని మనం ముందుకు కొనసాగించుకుందాం. 7వ అధ్యాయము 4వ వచనం. అదే సమూయేలు మొదటి గ్రంథంలోనే 7వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూడగలిగితే 7వ అధ్యాయము 4వ వచనం. 7వ అధ్యాయము 4వ వచనంలో మనకేం కనబడుతుందంటే ఇక్కడ మరొక ప్రాముఖ్యమైనటువంటి సంగతి. 3 వరుసల కిటికీలు ఉండెను. 3 వరుసలలో కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను. ఇక్కడ మనము ఆలోచన చేస్తుంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి సందర్భం వేరు. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము
7వ అధ్యాయము 4 వచనం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 4 వచనంలో చూద్దాం. అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను, అష్టరోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. బయలు దేవతలను, అష్టరోతు యొక్క దేవతలను తీసివేసి యెహోవాను సేవించారు. ఎప్పుడు? వారికి అర్థమైన తరువాత. అర్థం కాకముందు అష్టరోతు దేవతలను, వారికి నచ్చినటువంటి వాటిని వాళ్ళు పూజించేవారు. ఎప్పుడైతే యెహోవాను గూర్చి అర్థం చేసుకోగలిగారో, అప్పుడు వారేం చేశారంటే యెహోవాను ఆశ్రయించటం ప్రారంభించారు. నేటికి కూడా చాలామంది ఆ విధంగానే ఉన్నారు. దేవుడంటే పూర్తిగా నాకు అర్థమైతేనే నేను దేవునిని మనస్ఫూర్తిగా వెంబడిస్తాను. లేదు అంటే వెంబడించను. వాక్యాన్ని పాటించను. వాక్య ప్రకారంగా నా జీవితాన్ని మార్చుకోను అని చాలామంది మొండిగా ప్రవర్తించేవాళ్ళు. మొండిగా అపార్థం చేసుకొని తమ యొక్క జీవితాలను దేవునికి దూరం చేసుకోగలిగే ఆలోచనలు కలిగిన వారు చాలామంది ఉన్నారు. వాస్తవానికి దేవునికి సమీపంగా ఉండే ఆలోచనలు కలిగిన వారిగా మనం ఉండాలి కానీ, దేవునికి దూరం అయ్యేటటువంటి ఆలోచనలు కలిగిన వారిగా మనం ఉండగలిగితే, నిత్య నరకాగ్నిలోనికి ఆత్మలు ఆహుతైపోతాయన్న సంగతి మనము బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇదివరకు మనం చూసిన సంగతులు మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు ఎక్కడ కూడా ఈస్టర్ పండుగను మీరు చేయాలని దేవుడు ఆజ్ఞ ఇవ్వలేదు. ఈస్టర్ అనేటటువంటి పదమే వాక్యంలో లేదు. కాబట్టి ఈస్టర్ అనే పేరుతో యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానమును చేసుకోవలసినటువంటి అవసరత లేదు. కానీ ఈ పండుగ యేసుక్రీస్తు వారు తిరిగి లేచినందుకు ఘనముగా, గ్రాండ్‌గా సెలబ్రేషన్ చేసుకోవలసినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క సంఘం, క్రీస్తు సంఘం స్థాపించబడింది ఆదివారము. అలాగుననే యేసుక్రీస్తు వారు ఆచరించమని ఆజ్ఞాపించారు. దేనిని గురించి అనంటే రొట్టె, ద్రాక్షారసము గురించి. దానిని గూర్చి కూడా అది ఆదివారంలోనే పాటించాలి. ఆదివారంలోనే పాటించాలి. దానికి ఆజ్ఞ ఉంది. అలాగే యేసుక్రీస్తు వారు తిరిగి లేచింది కూడా ఆదివారమే కాబట్టి, దానిని కూడా పాటించవలసినటువంటి అవసరత ఉంది. యేసుక్రీస్తు వారు పుట్టిన దినము కంటే, యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచినటువంటి దినమును గొప్పగా, బలముగాను మనకు వీలైనంత వరకు గ్రాండ్‌గా సెలబ్రేషన్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సంగతి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈస్టర్‌గా కాదు కానీ, క్రీస్తు వారు పునరుద్ధానుడయ్యాడు అని, తిరిగి లేచారు అని మనము ఈ యొక్క క్రీస్తు వారు తిరిగి లేచినటువంటి దినమును గొప్పగా ఆచరించటానికి అనుకూలమైనటువంటి సందర్భాలు కలవు. ఈ విధంగా మనం ఆలోచన చేయాలి. కాబట్టి దేవుడు వాక్యంలో తెలియజేస్తున్నటువంటి సంగతి ఏంటంటే, వాక్యంలో లేని వాటిని ఆచరించటానికి లేదు. మరి ఈస్టర్ అని పిలవచ్చా? ఇది వాక్యానుసారమా అనంటే, ఈస్టర్ అని వాక్యంలోనికి ఆపాదించి పిలవటం వాక్యానుసారం కాదు. దేవునికి ఇష్టమైనది కాదు. ఎందుకంటే, దేవుడెక్కడ కూడా ఈస్టర్ అని వ్రాయించలేదు. 66 పుస్తకాలు సముదాయం కలిగిన పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఈస్టర్ అని పిలవాల్సినటువంటి అవసరత లేదు. ఈస్టర్ అన్న పేరుతో మనము గ్రాండ్‌గా సెలబ్రేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరత కూడా లేదు. దేవుడు ఆజ్ఞ ఇవ్వలేదు కాబట్టి ఆ విధంగా పిలిచే అర్హత లేదు. పోనీ యేసుక్రీస్తు వారు ఎక్కడైనా ఆజ్ఞ ఇచ్చారంటే, యేసుక్రీస్తు వారు కూడా ఆజ్ఞ ఇవ్వలేదు. పరిశుద్ధాత్మ కూడా ఆజ్ఞ ఇవ్వలేదు.
అపోస్తలుల ద్వారా కూడా ఎక్కడ ఆజ్ఞ ఇవ్వలేదు. అపోస్తలులు కూడా ఆచరించినట్టుగా ఆజ్ఞ లేదు. అపోస్తలులు కూడా పాటించినట్టుగా వాక్యంలో ఆధారాలు లేవు. వాక్యంలో లేవు అంటే నేటికి మనం కూడా అవి పాటించవలసిన అవసరత లేదు. నేటికి మనం కూడా వాటిని అనుసరించవలసినటువంటి అవసరత అనేది లేదు. వాక్యంలో లేని వాటిని చేయటానికి అర్హత లేదు. దేవుడు చెప్పని దాన్ని చేయవలసిన అవసరత అనేది లేదు. ఇది వాక్యమును బట్టి మనము చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వింటున్న వారైనా, వాక్యమును అందించేవారైనా అంటే బోధకులు గాని, సంఘ కాపరులు గాని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మనసులో పెట్టుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. కాబట్టి వాక్యము ఉన్నది ఉన్నట్టుగానే మనమందరం కూడా చక్కగా నేర్చుకునే ప్రయత్నాన్ని చేయాలి. ఏ పులిపిండి లేకుండా పస్కా పండుగను ఆచరించాలి అనంటే యేసుక్రీస్తు వారు తిరిగి లేచినటువంటి దినాన్ని జాగ్రత్తగా, చక్కగా వాక్యానుకూలమైనటువంటిదిగా చేసుకోవాలి. ఒక మాట చూద్దాం. దేవుడు ఏం చెప్పారంటే, వాక్యంలో లేని వాటిని అనుసరించటానికి లేదు. అందుకే వాక్యంలో ఉన్నదానిని కలపటానికి లేదు. లేని దానిని తీసివేయటానికి లేదు. ఇది మనసులో పెట్టుకొని మనము చివరిగా ఒక మాట చూసి ముగించుకుందాం. కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7, 8 వచనాలు చూసి మనం ముగించుకుందాం. కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7, 8 వచనాలు. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తు అను మన పస్క పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయను దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా పస్క పశువు సత్- నిష్కపట్యమును సత్యమునను పులియని రొట్టెల పండుగ ఆచరిద్దాం. అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే పండుగ ఆచరించాలంటే సత్యమను పులిపిండి లేనటువంటి దానితో పండుగ ఆచరించాలి. క్రీస్తువారు తిరిగి లేచారు కాబట్టి దీనిని మనం ఆచరించగలిగితే నిష్కపట్యమైనటువంటి సత్యవాక్యంతో ఆచరించాలని చెప్పేశాడు. క్రీస్తు దినాన్ని మనం ఎంత గ్రాండ్‌గా, ఎంత గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నప్పటికీ వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగానే బోధించాలి. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగానే పాటించాలి. ఇది దేవుడు మనకు హెచ్చరిక మాటలుగా తెలియజేసినటువంటి సంగతి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈస్టర్ అనేటటువంటి పదము వాక్యంలో లేదు. అది అపొస్తలుల కార్యములలో 12వ అధ్యాయం 4వ వచనంలో మనకు కనబడుతది. అక్కడ నేను మొదటిగా చెప్పినట్టుగా న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్‌లో పేసోవర్ అని రాయబడింది. దానికి ముందుగా అది ఈస్టర్‌గా రాయబడింది. ఆ ఈస్టర్ అనేటటువంటి దాన్ని తర్వాత మరలా తర్జుమ చేసి పేసోవర్‌గా మార్చారు. ఆ పేసోవర్ అనేటటువంటి దానికి అర్థం ఏంటంటే పస్కా అనగా పులియని రొట్టెల పండుగ తెలుగులో. ఇది దీని యొక్క భావం, దీని యొక్క అర్థం. ఈస్టర్‌గా మనం పిలిచి దీనిని వాక్య విరుద్ధమైనటువంటి ఆలోచనలతో కొనసాగించటానికి లేదు. క్రీస్తు యొక్క పునరుద్ధానముగా దీన్ని తీసుకొని దేవునికి అనుకూలమైనటువంటి కార్యక్రమాన్ని చేయవలసినదిగా ఈ మాటల ద్వారా మీకు వాక్యం ద్వారా మీకు హెచ్చరిక మాటలుగా జారీ చేస్తూ, తెలియజేస్తూ, నన్ను నేను తెలియజేసుకుంటూ, మీకు తెలియజేస్తూ ఈ మాటలు ఇంతటితో నేను ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా కన్న తండ్రి, మమ్మలను ఎంతగానో ప్రేమించిన మా గొప్ప దేవ, మీకే వేలాది వందనములు, స్తుతి, స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. చెప్పబడినటువంటి మాటలను బట్టి మీకు వందనములు తెలియజేస్తూ, ఈ యొక్క సమయంలో చెప్పబడినటువంటి మాటను ప్రతి ఒక్కరి హృదయ ఆలోచనలలో ఉండులాగున మీ సహాయం దయచేయండి. మరలా ఏ విధముగా కలుసుకునే సమయం వరకు మీరే తోడుగా ఉండి నడిపించమని కోరుతూ
క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.